హలో ఎవరీవన్, దిస్ ఇస్ డాక్టర్ నాగేంద్ర ఫ్రమ్ విశాల్ ఓవర్సీస్. ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఉలినాస్క్ స్టేట్ యూనివర్సిటీ. దీన్ని పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీ కూడా అని అంటారు. కానీ గమనించాల్సింది ఏంటంటే స్టేట్ యూనివర్సిటీస్లో మీకు మెడికల్ కాకుండా మిగతా డిసిప్లిన్స్ కూడా ఉంటాయి. లైక్ బీటెక్ ఉంటుంది, ఎంటెక్ ఉంటుంది, బీబీఏ, మొత్తం అన్ని రకాల డిసిప్లిన్స్ ఉంటాయి. ఒక కామన్ యూనివర్సిటీలా ఉంటుంది. మన ఇండియాలో పోలిస్తే మన ఎల్పియు కానీ, కేఎల్యు కానీ, అలా అన్ని వైడ్ రేంజ్ ఆఫ్ సబ్జెక్ట్స్ అనేది ఇందులో ఉంటాయి. సో ఇది ఎక్స్క్లూజివ్లీ మెడికల్ యూనివర్సిటీ కాదు. రెండో పాయింట్, ఇక్కడ పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీ అంటే ఇక్కడ మేజర్ కైండ్ ఆఫ్ రీసెర్చ్ మీకు న్యూక్లియర్ పవర్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్ ఇండస్ట్రీ, మిషన్ లెర్నింగ్ అండ్ మోటార్, నానో టెక్నాలజీ, ఇలాంటి వీటి మీద ఎక్కువ రీసెర్చ్ జరుగుతుంది. మీకు మెడికల్ మీద చాలా తక్కువ రీసెర్చ్ ఇక్కడ వచ్చేసరికి. మెజారిటీ ఆఫ్ ద రీసెర్చ్ కంటెంట్ అంతా ఇంజనీరింగ్ మీద జరుగుతుంది. అందుకే అంటున్నాను, స్టేట్ యూనివర్సిటీస్లో మిగతా డిసిప్లిన్ ఉండటం వల్ల వాళ్ళకి ఎక్కువ ఫోకస్ అనేది మెడికల్ మీద పెద్దగా ఉండదు, నార్మల్గా ఉంటుంది. ఇది అక్కడ మీరు రష్యాలో కొన్ని ప్లేసెస్ విజిట్ చేసి ఉంటే మీకు అర్థమవుతుంది. అందుకే దీన్ని ఉలినాస్క్ స్టేట్ యూనివర్సిటీ అంటారు, మెడికల్ యూనివర్సిటీ అంటారు. ఉలినాస్క్ స్టేట్ యూనివర్సిటీ, ఫ్యాకల్టీ ఆఫ్ మెడిసిన్, అలా వస్తుందన్నమాట. సో రెండే రీసెర్చ్ యూనివర్సిటీస్ ఉన్నాయి మెడికల్ యూనివర్సిటీస్. ఒకటేమో ప్రివోల్స్కీ స్టేట్ రీసెర్చ్ మెడికల్ యూనివర్సిటీ, నిజ్నీ నవ్గరోద్. రెండోది పిరగోవ్, అది మనకు మాస్కోలో ఉంది. ఈ రెండే రీసెర్చ్ మెడికల్ యూనివర్సిటీస్ రష్యా మొత్తం మీద. మిగతా ఉలినాస్క్, మార్దోవియా, మనకు నోవోసిబిర్స్కీ అంతా రీసెర్చ్ అంటారు, కానీ స్పెషల్లీ మెడికల్ కాదు, అవి వేరే డిసిప్లిన్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు రష్యాలో ఫీజు ఎలా డిసైడ్ అవుతుందంటే, స్టేట్ యూనివర్సిటీస్ ఫీజు ఎప్పుడు తక్కువ ఉండాలి, అందులో పాపులేషన్ తగ్గట్టు ఫీజు డిసైడ్ చేస్తుంది. సో ఉలినాస్క్ ఉన్న జాగ్రఫికల్ కండిషన్, ఆ రకమైన స్పేస్లో, ఆ పాపులేషన్లో 6 lakh పాపులేషన్ ఉంది అక్కడ. కానీ ఇక్కడ ఫీ స్ట్రక్చర్ వచ్చేసరికి 3 lakh పర్ ఇయర్ ఉంది ఉత్త ఫీజు. హాస్టల్ అదర్ దెన్ మెస్ కాకుండా హాస్టల్ వచ్చేసరికి 60,000 ఉంది. సో టోటల్ మీకు ఓవరాల్ బడ్జెట్ లైక్ హాస్టల్, ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్, ట్యూషన్ అంతా వచ్చేసరికి మీకు యూ విల్ బి ఎండెడ్ అప్ పేయింగ్ సమ్వేర్ బిట్వీన్ 28 to 30 lakhs అనమాట. సో 28 నుంచి 30 లక్షల బడ్జెట్ ఇది వచ్చేసరికి. అండ్ నేను పర్సనల్గా ఏం ఫీల్ అవుతానంటే, ఇప్పుడు ఇదే యూనివర్సిటీ ఒక 20 lakhs, 22 lakhs అయిపోయి ఉంటే ఓకే, వర్త్ ఇట్ అనిపించేది. కానీ ఈ బడ్జెట్కి మనకు ఇంత యూనివర్సిటీ చదవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యూ డిజర్వ్ బెటర్ యూనివర్సిటీస్. ఫస్ట్ మీరు మెడికల్ ప్రోగ్రామ్ అనగానే మీకు మెడికల్ యూనివర్సిటీ ఉండాలి రష్యాలో. మిగతా ఈ స్టేట్ యూనివర్సిటీ కానీ, ఫెడరల్ యూనివర్సిటీస్ కానీ, ఇవన్నీ ఏంటంటే అన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి. వీటిని నా కామెడీ ఏంటంటే, రష్యాలో ఫెడరల్ యూనివర్సిటీస్ని ఇండియా ఎయిమ్స్, జిప్మర్తో పోలుస్తూ ఉంటారు. తప్పు. ఇండియాలో ఎయిమ్స్ అనేది ఎంబీబీఎస్ తప్ప వేరే బ్రాంచెస్ ఉండవు, కేవలం ఎంబీబీఎస్ మాత్రమే ఉంటుంది. కానీ రష్యాలో ఉన్న ఫెడరల్ యూనివర్సిటీస్ అన్ని డిసిప్లిన్స్ ఉంటాయి. మీకు అందులో ఇంజనీరింగ్, లైక్ బీబీఏ, ఎంబీఏ, మెడికల్ అన్నీ ఉంటాయి. ఇది ఎవరు అంత స్పెసిఫిక్గా చెప్పరు. మార్కెటింగ్ బాగుంటుంది కదా అంటే వీక్నెస్ అనమాట. మీకు ఇండియాలో సెంట్రల్ గవర్నమెంట్లో చదివే ఛాన్స్ లేదు కాబట్టి రష్యాలో చదివితే బెటర్ అనుకుంటారని అలా ప్రమోషన్ అలా చేస్తారనమాట. కానీ అది వాస్తవం కాదు. రష్యాలో మెడికల్ నేర్పేది స్పెషల్లీ మెడికల్ యూనివర్సిటీస్ బాగా నేర్పుతాయి, ఎందుకంటే వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ కింద ఉంటారు కాబట్టి. సో ఏదైతే యూనివర్సిటీస్ మెడికల్ యూనివర్సిటీ ఉంటాయో అవి బాగుంటాయి. తర్వాత స్టేట్ అండ్ ఫెడరల్ యూనివర్సిటీస్ నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోవచ్చు. అండ్ ఓకే, ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారు, బట్ ఈ బడ్జెట్కి అంత రేంజ్ కాదు యూనివర్సిటీ. సో ఇది ఒక యావరేజ్ యూనివర్సిటీ అని నా సజెషన్. ఎందుకంటే నేను వర్క్ చేశాను, నా స్టూడెంట్స్ కూడా ఉన్నారు అక్కడ. సో ఇంత బడ్జెట్కి అయితే నేను అంత వర్త్ ఇట్ అని అనుకోవట్లేదు. ఇంకా చాలా మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి, మెడికల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. సో బెటర్ యూ కెన్ గో ఫర్ దట్ ఆప్షన్.